భర్త మహాశయులకు విజ్ఞప్తి. మూవీ రివ్యూ. ఈ కథలో ప్రధానంగా ఒక మధ్యతరగతి భారతీయ కుటుంబంలో భార్య పరిస్థితి, భర్త స్వభావం మరియు సమాజంలో మహిళ స్థానం ఎంత అన్యాయంగా ఉందో చాలా హృదయాన్ని తాకేలా చూపిస్తారు. కథ ఒక సాధారణ గృహిణి జీవితంతో మొదలవుతుంది. ఆమె పేరు చెప్పరు, ఎందుకంటే ఆమె ఒక వ్యక్తి కాదు, సమాజంలోని లక్షల మంది భార్యల ప్రతినిధి. ఆమె భర్తను ఎంతో గౌరవిస్తుంది. భర్త అంటే దేవుడితో సమానం అనుకుంటుంది. అతని మాటే చట్టం, అతని ఇష్టమే ఆమె జీవితం. భర్త మాత్రం తనను మహాశయుడుగా భావిస్తాడు. బయట చాలా మంచివాడు, చదువుకున్నవాడు, సంస్కారవంతుడిలా కనిపిస్తాడు. కానీ ఇంట్లో మాత్రం భార్యను ఒక సేవకురిలా చూస్తాడు. భార్య ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేస్తుంది. వంట, ఇల్లు శుభ్రం, పిల్లలు, అత్తామామలు, భర్త అవసరాలు అన్నీ ఆమె బాధ్యతలే. కానీ ఆమె చేసిన పనికి ధన్యవాదం చెప్పే ఎవడూ లేడు. భర్త చిన్న చిన్న విషయాలకే కోపపడతాడు. భోజనం ఆలస్యమైనా, ఉప్పు ఎక్కువైనా, టీ వేడిగా లేకపోయినా ఆమెపై అరుస్తాడు. ఆమె మాత్రం ఇది నా విధి అని భావిస్తుంది. ఎందుకంటే సమాజం ఆమెకి నేర్పింది భర్తను ప్రశ్నించకూడదు, తట్టుకోవాలి, ఓర్పుగా ఉండాలి అని. ఇలా రోజులు గడుస్తుంటాయి. భార్య మనసులో బాధ పెరిగిపోతుంది. కానీ బయటికి మాత్రం నవ్వుతూనే ఉంటుంది. తన కష్టాలు ఎవరికి చెప్పుకోలేరు. తల్లిదండ్రులకి చెప్పినా అడ్జస్ట్ అవ్వాలి అంటారు. అంటే ఒక మహిళ జీవితం మొత్తం త్యాగం చేయడమే అన్న భావన సహజం కలిగించింది. ఒకరోజు భర్త స్నేహితులు ఇంటికి వస్తారు. వాళ్ళ ముందు భర్త భార్యను చాలా తక్కువ చేస్తాడు. ఈమెకి ఏమీ తెలియదు, ఇంట్లో కూర్చొని ఆడది అంటూ అవమానిస్తాడు. అది భార్య హృదయాన్ని బాగా గాయపరుస్తుంది. ఆమె అంత కష్టపడినా భర్తకి మాత్రం ఆమె విలువ అర్థం కాదు. ఆ రాత్రికి ఆమె చాలా ఆలోచిస్తుంది. నేను ఒక మనిషిని కాదా? నాకు భావాలు లేవా? నాకు గౌరవం అవసరం లేదా? అని తనలో తానే ప్రశ్నించుకుంటుంది. అప్పుడే ఆమె ఒక నిర్ణయం తీసుకుంటుంది. భర్తకు ఒక విజ్ఞప్తి, వినతి పత్రం రాయాలని అనుకుంటుంది. ఆ లేఖలో ఆమె తన మనసులో బాధలన్నీ రాస్తుంది. నువ్వు నన్ను కొడుతున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు నేను బాధపడని అనుకుంటున్నావా? నీ కోసం నేను నా జీవితం వదిలేశాను. నీ ఇష్టం కోసం నా ఇష్టాలను చంపుకున్నాను. నీ గౌరవం కోసం నా గౌరవాన్ని త్యాగం చేశాను. ఇది ప్రేమ లేక బానిసత్వమా అని ప్రశ్నిస్తుంది. ఆమె భర్తను దూషించదు, కోపంగా మాట్లాడదు. చాలా శాంతంగా, గౌరవంగా, కానీ గుండెల్ని కదిలించేలా తన వేదనను చెబుతుంది. నాకు నగలొద్దు, బంగారం వద్దు. నాకు కావాల్సింది కేవలం ఒక మనిషిలా గౌరవం. నీ భార్యగా కాదు, ఒక మనిషిగా నన్ను చూడండి అని వ్రాస్తుంది. ఆ లేఖ చదివిన తర్వాత భర్త షాక్ అవుతాడు. అతనికి మొదటిసారి అర్థమవుతుంది తాను ఎంత క్రూరంగా, ఎంత స్వార్థంగా ప్రవర్తించాడు. సమాజం అతనికి నేర్పింది భర్తే అన్ని భార్య సేవకురాలని భావన. కానీ ఇప్పుడు అతనికి తెలుస్తుంది భార్య కూడా ఒక మనిషే, ఆమెకు హృదయం ఉంది, భావాలు ఉన్నాయని. అతనికి గిల్ట్ ఫీల్ అవుతుంది. తను ఎంత మంచి మనిషిని అనుకున్నాడో నిజానికి అంత కాదు అని అర్థమవుతుంది. కథ ఇక్కడ ఒక బలమైన సందేశంతో ముగుస్తుంది. భర్త గొప్పవాడు అవ్వాలంటే భార్యను అణచడం కాదు, ఆమెను గౌరవించడం, అర్థం చేసుకోవడం, ప్రేమించడం అని. ఈ కథ చెప్పే సందేశం ఏంటిదంటే, ఈ కథ ద్వారా రచయిత చెప్పాలనుకున్నది భార్య త్యాగం చేయడం గొప్పతనం కాదు, ఆమెని బలవంతంగా త్యాగం చేయించడమే తప్పు. నిజమైన భర్త మహాశయుడు అంటే భార్యను ఒక సేవకురిలా కాదు, సమానమైన జీవిత భాగస్వామిగా చూసేవాడు అని కథ.